హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక అతను వచ్చాడు. ఫ్రెండ్ షాప్లోకి వచ్చే అతను ఏమలా ఉన్నావంటే, నా భార్యను బాగా కొట్టేసానన్న, ఒళ్ళంతా పగిలిపోయేటట్టు కర్ర తీసుకొని అన్నాడు. ఎంతమంది పిల్లకాయలు అని చెప్పి అడిగాను. ఒక పాప ఒక బాబు అన్నాడు. పాప బాబు అయితే ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అవుతుంది రేపు రోజున. ఇంకొకరికి ఇంటికి పెట్టంతో నువ్వు కొట్టినట్టే నీ కూతుర్ని కొట్టి నీ ఇంటికి పెట్టంతే నీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు అని అడిగాడు. ఒకసారిగా బాధపడ్డాడు. కన్నీటిలోంచి అలా కన్నీటి బొట్టు వచ్చింది. ఒకరింటి నుంచి మన ఇంటికి మనల్ని నమ్మి ఒక ఆడపిల్లను మన తోట పెట్టంపుతుంది. అలాంటప్పుడు ఎలా చూసుకోవాలా? ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కోపం వచ్చిందని ఎలా పడితే ఒకరింటి కూతురు కదా, మనం ఎలా కొడితే సరిగిపోద్దని అనుకోకూడదండి. అది చాలా తప్పు. రేపు రోజు మన కూతురు కూడా ఇంకొకరింటికి పోద్ది. వాళ్ళు కూడా అలాగా చేయరని గ్యారెంటీ మనం వీళ్ళం. దయచేసి ఆలోచించాలి దాని గురించి. మన ఇంటికి వచ్చిన ఒక ఆడపిల్లను కూడా కోపం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక్క రోజు ఒక్క 5 నిమిషాలు పక్కన కూర్చుంటే ఆలోచించే అవకాశం ఉంటుంది. తప్పులు తెలుసుకొని మాట్లాడుకుంటే సరిపోద్ది. దానికోసం చేసుకోవాల్సినంత విషయం కాదు కూడా.